కేవలం రాజా సింగ్ మీద చర్య తీసుకోవడం రాంగ్ సిగ్నల్ వెళ్ళదంటారా? చాలా మంది భరత్ గారు ఇట్స్ ఎ కామన్ ప్రాసెస్. ఇంతే ఇప్పుడు ఆల్ ఇండియా పార్టీలో ఒక రాజా సింగ్ గారిని సస్పెండ్ చేసిన సమయంలో కూడా ఇంకొక అధికార ప్రతినిధిని అట్లాగే అంటే ఆల్ ఇండియా అధికార ప్రతినిధి నుపూర్ శర్మ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అట్లాగే హర్యానాలో ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం జరిగింది. వెస్టర్న్ యూపీలో ఒక సీనియర్ నాయకులను సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ ఎవరి సస్పెన్షన్ కూడా రివోక్ కాలేదు. వీరి సస్పెన్షన్ రీఇన్స్టేట్ అయింది ఫర్ ద రీజన్స్ దట్ మనకున్న ఎలక్షన్స్ దృష్ట్యా లేకుంటే వారికి ఉన్న పాపులారిటీ దృష్ట్యా వేరియస్ రీజన్స్ అట్లా షోకాజ్ నోటీస్ పంపించడము, ఆ ప్రాసెస్ లోనే వారు షోకాజ్ నోటీస్ కు ఆన్సర్ చేయడము అదంతా తీసుకొని దాని ప్రకారం వాళ్ళు రీఇన్స్టేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వారు వాలంటరీగా వచ్చి నేను రిజైన్ చేస్తున్నాను చెప్పడం జరిగింది. దాన్ని న్యాచురల్ గానే అంటే యాక్సెప్టెన్స్ పెద్దవాళ్ళు ఆలోచించి ఆల్ ఇండియా పార్టీ ఆలోచించి రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసింది. ప్రత్యేకంగా ఇది ఒక రాజా సింగ్ ను టార్గెట్ చేయడము లేకుండా రాజా సింగ్ గారిని స్పెసిఫిక్ గా ఎవరో ఫోకస్ చేసి చేస్తున్నారని బుజ్జగిచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు? రాజా సింగ్ సరే ఆవేశంలో రాజీనామా చేశారు. ఆ రోజు వేరే వాళ్ళు కూడా వేరే వ్యక్తి కూడా నామినేషన్ వేసేందుకు వచ్చారు అంటారు, బట్ ఆయన వేయలేదు. ఇలా దాని గురించి కాదండి, వారు రాజీనామా చేసిన తర్వాత వారిని మీరు రాజీనామా వెనక్కి తీసుకోండి అని ఖచ్చితంగా చెప్పున్నారు. వారి యొక్క ఆలోచన మేరకు వారు దాన్ని తిరస్కరించి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ ఎవరు మాట్లాడారనే సమాచారం నా దగ్గర కూడా లేదు. బట్ 100% ఈ పార్టీలో ఎవరైనా అట్లా ఆవేశంగానో లేకుంటే ఏదో బాధ అనిపించో అట్లా ఏమైనా చేసినప్పుడు అందరూ పెద్దవాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఒక భారతీయ జనతా పార్టీ వాళ్ళే కాదు కదా, పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉంటారు, డిసిప్లినరీ కమిటీ ఉంటుంది, ఒక గైడెన్స్ ఇచ్చే సీనియర్ నాయకులు ఉంటారు, వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. సో మాట్లాడినా కూడా వారు నిర్ణయం తీసుకున్నారని అట్లా. అయితే ఒకటి, పార్టీ కొత్త అధ్యక్షుడిని ఆయన మమ్మీ డమ్మీ ఈ విధంగా మాట్లాడారు. రాజా సింగ్ డమ్మీ పార్టీ అధ్యక్షుడు అయ్యారంటూ మీ పార్టీ నేతలు కొద్దిమంది అంటారు, వేరే పార్టీ వాళ్ళు అంటారు. కొత్త అధ్యక్షుడి గురించి రకరకాల కామెంట్ చేస్తున్నారు రామచంద్రరావు గురించి. ముగ్గురు వ్యక్తులే పార్టీ నడిపిస్తున్నారని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి కూడా చెప్పారు రాజా సింగ్. లేదు, అది టోటల్ తప్పండి. అది 100% తప్పు. వారి అభిప్రాయాన్ని నేను పెద్ద స్పెసిఫిక్ గా ఖండించాల్సిందేం లేదు. ఆయన అట్లా ఎందుకని కూడా నాకు తెలియదు. బట్ నేను గత 12 సంవత్సరాలుగా చాలా క్లోజ్ గా పనిచేస్తున్నా, పార్టీలో చాలా సీనియర్ నాయకులతో కలిసి పనిచేస్తాను నేను. సో ఎప్పుడు కూడా ఏ క్షణం కూడా ఇప్పుడు ఆ సీన్ ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా ప్రెసిడెంట్ కు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ప్రెసిడెంట్ చాలా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటారు. అందుగురించే భారతీయ జనతా పార్టీ విజయాలు సాధిస్తున్నది. ఇప్పుడు మొన్న 3 ఎమ్మెల్సీ కంటెస్ట్ చేస్తే 2 గెలిచినాం కదా. రామచంద్రరావు గారు ఇన్ఛార్జి ఉన్నప్పుడు గెలిచాం మేము. రామచంద్రరావు గారు 40 years నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. వారు స్వతహాగా ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసి గెలిచారు. అనేక ఎలక్షన్స్ వారు ఇన్ఛార్జిగా గెలిచాము అట్లా. సో రామచంద్రరావు గారిని అట్లా ఎవరైనా అంటున్నారంటే వారికి ఇంకా పార్టీ ప్రిన్సిపల్స్ ఈ పార్టీ అర్థం కాలేదని లెక్క. వాళ్ళను కార్యకర్త అని అనలేం మనం. ఎందుకంటే ఎవరు ప్రెసిడెంట్ అయినా భరత్ గారు ఒకటే విషయం, ఈ పార్టీ కార్యకర్తలకు ఉండే ఏకైక డిసిప్లిన్డ్ సోల్జర్స్ లాగా పనిచేసే ప్రతి కార్యకర్తకు మనసులో ఉండేది ఏంటంటే ఎవరు ప్రెసిడెంట్ అయినా కూడా వారే మా నాయకులు. వారి గైడెన్స్ లో వారి లీడర్షిప్ లోనే అందరు పనిచేయాల్సి వస్తుంది. అందరు పనిచేస్తాం, అందరు కలిసికట్టుగా పనిచేస్తాం. ఇప్పుడు మోడీ గారు కూడా నడ్డా గారి నాయకత్వంలోనే పనిచేస్తారు పార్టీ విషయానికి వచ్చినప్పుడు. 100% అది మనం అనేక సార్లు చూసాం. ఇప్పుడు మోడీ గారు 2వ ఎలక్షన్ గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ విజువల్స్ మీరు చూస్తే నడ్డా గారే దాని లీడర్షిప్, అప్పుడు అమిత్ షా గారు ప్రెసిడెంట్ కాబట్టి అమిత్ షా గారి లీడర్షిప్ లోనే ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది పార్టీ ఆఫీస్ లో. సో ఇట్స్ వెరీ న్యాచురల్ ప్రాసెస్. రాజా సింగ్ స్టేట్మెంట్ వచ్చింది, అధికారిక స్టేట్మెంట్, నేను చదివి వినిపిస్తాను. आज से ठीक 11 साल पहले मैंने भारतीय जनता पार्टी की सदस्यता ली थी. అంటే రెహనా 11 సంవత్సరాల క్రితం నేను భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్నాను. నిజానికి చాలా మందికి తెలీదు, రాజా సింగ్ మొట్టమొదటి బీజేపీ కాదు, తెలుగుదేశం పార్టీ తరపున మంగళహాట్ కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచారు టీడీపీ. అప్పుడు బీజేపీ టికెట్ ఇవ్వలేదట ఆయనకి. చాలా చిన్న వయసు, రాజా సింగ్ 40s లో మాత్రమే ఉన్నారు. సో అప్పుడు ఫస్ట్ టైం ఆయన తెలుగుదేశం పార్టీ తరపున మంగళహాట్ కార్పొరేటర్ గా బీఫామ్ తీసుకుని గెలిచారు. మంగళహాట్ లో
తెలుగుదేశం ఈ గోషామహల్ అసెంబ్లీ పరిధిలోకి మంగళహాట్ అనే ఏరియా వస్తుంది. లోధీస్ ఎక్కువ ఉంటారు. లోద్ క్యాస్ట్ అంటే ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ వీళ్ళంతా కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. సో ఆ మంగళహాట్ నుంచి ఆయన ఫస్ట్ టైం కార్పొరేటర్ గా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. సో ఇప్పుడు ఆయన లెటర్ ఇష్యూ చేశారు, రాజాసింగ్ స్టేట్మెంట్. 11 సంవత్సరాల క్రితం నేను ఎగ్జాక్ట్ గా భారతీయ జనతా పార్టీలో చేరాను. జనసేవ, దేశసేవ, హిందుత్వ రక్షణ లక్ష్యంగా నేను బీజేపీతో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. సో హిందుత్వ, జనసేవ అండ్ దేశసేవ లక్ష్యంగా నేను భారతీయ జనతా పార్టీతో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. బీజేపీ నా మీద నమ్మకం ఉంచి వరుసగా 3 సార్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 2014లో, అదేవిధంగా 2018లో, 23లో. ఈ నమ్మకానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు 3 సార్లు టికెట్ ఇచ్చారు గోషామహల్ నుంచి. దానికి నేను బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు నా రాజీనామాను ఆమోదించిన విషయాన్ని తెలియజేస్తున్నాను. సో ఆయనకు కూడా ఇన్ఫార్మ్ చేశారు, రాజీనామా ఆమోదించిన విషయాన్ని తెలియజేస్తున్నానంటూ ఆయన కూడా ప్రకటించారు. आज भारतीय जनता पार्टी की राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी द्वारा मेरा इस्तीफा स्वीकार कर लिया गया है. సో రాజీనామాను ఆమోదించినట్టుగా చెప్పారు. शायद मैं तेलंगाना में भाजपा की सरकार बनने का सपना लेकर दिन रात मेहनत कर रहे. అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సర్కార్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని రాత్రింబవళ్లు నేను కృషి చేశాను. लाखों भाजपा कार्यकर्ताओं की पीड़ा ఢిల్లీ తక్ నహీ పहुंच సకా. సో అంటే నేను చాలా ప్రయత్నం చేశాను. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్న లక్షలాది మంది కార్యకర్తల గాత్రాన్ని నేను ఢిల్లీ వరకు తీసుకెళ్లలేకపోయాను. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏమంటారంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని లక్షలాది మంది కార్యకర్తలు శ్రమిస్తున్నారు, రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు కావాలన్న బీజేపీ కార్యకర్తల గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకెళ్లలేకపోయాను. అంటే ఢిల్లీ వాళ్ళు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆలోచించట్లేదు, మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారని ఇండైరెక్ట్ గా ఢిల్లీలో ఉన్న హైకమాండ్ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తుంది అన్నట్టుగా ఇండైరెక్ట్ గా ఆయన ఆరోపించారు. ఇక్కడ ఈ వర్డ్ మీరు చూడండి, शायद मैं तेलंगाना में भारतीय जनता पार्टी का सरकार बनने का सपना लेकर दिन रात मेहनत कर रहे लाखों भाजपा कार्यकर्ताओं की पीड़ा ఢిల్లీ తక్ నహీ పहुंच సకా. ఢిల్లీ వరకు నేను తీసుకెళ్లలేకపోయాను. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కార్యకర్తలకు ఉంది, కానీ రాష్ట్ర నాయకులకు, జాతీయ నాయకులకి లేదు అని చెప్పి ఇద్దరిని కూడా ఆయన తప్పుబట్టారు. मैं यह बात स्पष्ट करना चाहता हूं कि ये निर्णय मैंने किसी पद, सत्ता या వ్యక్తిగత స్వార్థ के कारण नहीं लिया. నేను ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నానో నేను ఏ పదవి, ఏ అధికారం లేదా వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకోలేదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అంటే ఏ నిర్ణయం? ఆయన రాజీనామా చేసిన ఏదైతే నిర్ణయం ఉందో, ఈ రాజీనామా చేస్తూ తీసుకున్న నిర్ణయం నేను ఏ పదవి కోసం లేదా అధికారం కోసం లేదా వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకోలేదు.